నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో మనకి ఈపీఎఫ్ఓ 238 సిబిటి మీటింగ్ జరిగింది కదా. సో దీని కారణంగా మనకి ఏంటంటే ఈ సిబిటి మీటింగ్లో ఒక గొప్ప పెద్ద మార్పు అయితే ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. కొన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాము, ఓకేనా. చాలా వరకు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో ఇంకా అప్డేట్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి వివరించండి అని చెప్పేసి అందుకే మీకు ఇక్కడ చూపిస్తూ వాటిని వివరిస్తాను, ఓకేనా. వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఆ విషయాలు మీరు మన తెలుసుకోవడం కదా, సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ని యాక్టివేట్ చేయండి, అనే కాకుండా లైక్ చేయండి. ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది మన దగ్గర. సో మన అయితే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే మనకి కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి ఏంటంటే 238 సిబిటింగ్ జరగడం వల్ల మనకి ఒక ప్రెస్ నోటీస్ రిలీజ్ చేసింది అనమాట. సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు, ఓకేనా. సో వీటిలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి 7 పెద్ద మార్పులు. సో వీటి గురించి మీకు వివరిస్తాను ఇప్పుడును. సో దీన్ని మీకు తెలుగులో చూపిస్తూ వివరిస్తాను, ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఈ సిబిటి మీటింగ్ తర్వాత మనకు వచ్చిన 7 పెద్ద మార్పు ఏంటి అనేది చాలామందికి వీటి మీద డౌట్ ఉంది, ఓకేనా. సో నేను ఇక్కడ ఉన్న దాని ప్రకారం మీకు చెప్తాను, ఓకే. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క సిబిటి మీటింగ్లో మనకి ఈ యొక్క 13 సంక్షిప్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అంటే పిఎఫ్ విత్డ్రా చేయడానికి, సో వీటిలో మార్పులు తీసుకొచ్చింది అనమాట, ఓకేనా. సో వాటి గురించి మీకు ఇప్పుడు చెప్తాను, ఓకే. సో ఇంతకుముందు మనకేంటి ఈ యొక్క పార్షియల్ విత్డ్రా పెట్టడానికి మనకి అనేక రకాల పారాస్ ఉండేవి కదా. సో వీటిని ఏంటంటే 3 వర్గాలుగా వర్గీకరించారు. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో వాటిలో ముఖ్యంగా వచ్చేసరికి ఇక్కడ అనారోగ్య విద్య, వివాహం, ఓకేనా. అంటే మనము ఇల్నెస్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ పరంగా కానీ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత గృహ అవసరాలకు అమౌంట్ తీసుకోవచ్చు. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది అనమాట, ఓకేనా. మనకి హౌసింగ్ సంబంధించిన ఆప్షన్స్ చాలా ఉంటాయి పారాస్ అనేవి. అన్న తర్వాత మనకి వచ్చేసరికి ప్రత్యేక పరిస్థితులు అంటే మనకి ఇంకా వేరే పారాస్ అనమాట. వీటిలో న్యాచురల్ క్లైమేట్స్ అని చెప్పేసి, లేకపోతే వేజెస్ అని చెప్పేసి, లేకపోతే పర్చేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి చాలా రకాల పారాస్ ఉన్నాయి, మీ అందరూ తెలిసే ఉంటుంది. సో వీటన్ని కలిపేసి 3 రకాలుగా వర్గీకరించారు అనమాట. 3 రకాలుగా వర్గీకరించారు. సో వీటిలో ఫస్ట్ వచ్చేసరికి అనారోగ్య విద్య, వివాహము, అలాగే తర్వాత గృహ అండ్ ప్రత్యేక పరిస్థితులు అనమాట, ఓకేనా. ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెండోది మనకి ఈ యొక్క పార్షియల్ విత్డ్రా అనేది 100% విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఉపసంహరణ అంటే ఏదైతే యజమాని అలాగే ఖాతాదారుడు వాటా ఏదైతే ఉందో, ఓకేనా, ఎంప్లాయీ షేర్ అనమాట. సో ఈ ఎంప్లాయీ షేరు అర్హత ప్రకారమే, ఓకేనా. సో అందులో ఉన్న అర్హత కలిగిన బ్యాలెన్స్ ప్రకారమే మనం 100% అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట, ఓకేనా. సో ఇదొక గొప్ప విషయం అని చెప్పేసి అనుకో లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఓకేనా. 100% మనం విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఈ యొక్క పాక్షిక ఉపసంహరణ అంటే మనము ఈ యొక్క విద్య అలాగే వివాహం ద్వారా ఇంతకుముందు ఏంటి మనం ఏదైనా అడ్వాన్స్ తీసుకోవాలంటే కనుక 3 పాక్షిక ఉపసంహరణలో అంటే 3 times మాత్రమే తీసుకుంటే ఛాన్స్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు దీన్ని కుదించారు, అంటే కుదించడం పెంచారు అనమాట. అది కూడా ఏంటంటే ఈ విద్యకి 10 సార్లు అలాగే వివాహానికి 5 సార్లు అనమాట. విద్యకి 5 సార్లు అలాగే వివాహానికి 5 సార్లు అంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా 10 times తీసుకోవచ్చు అండ్ మ్యారేజ్ పరంగా ఒక 5 times ఉపసంహరించుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి. ఇదొక పెద్ద విషయం, గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. అండ్ ఆ తర్వాత 4వదండి, ఓకేనా. 4వది వచ్చేసరికి ఈ పార్షియల్ విత్డ్రా అనేది, ఓకేనా, ఫామ్ 31 ద్వారా మనం ఇంతకుముందు ఏంటి విద్య కానీ వివాహం కానివ్వండి, గృహ అవసరాలకు కానివ్వండి మనం తీసుకోవాలంటే కనుక దానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఇది 7 సంవత్సరాల సర్వీస్ ఉండాలని చెప్పేసి, 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలని చెప్పేసి. ఇక్కడి నుంచి అలా కదండి, ఇక్కడి నుంచి మనకి ఏంటంటే 12 నెలలే, ఓకేనా. 1 సంవత్సరం దాటితే చాలు మనము ఈ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ పరంగా కానివ్వండి అండ్ హౌసింగ్ పరంగా కానీ అమౌంట్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఈ యొక్క ఇల్నెస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇల్నెస్ గురించి అంటే మనం నెలకోసారి అమౌంట్ పెట్టుకునేవాళ్ళం. అయితే ఇక్కడ ఒక లొసుగు ఉంది. చాలామంది సార్ 12 నెలలు అంటారు కదా, అంటే ఉద్యోగం జాయిన్ అయిన కాడి నుంచి 12 నెలల తర్వాత మనకి తీసుకునే అవకాశం ఉంటుందా ఏంటని చెప్పేసి చాలామందికి కన్ఫ్యూజ్ ఉంది. మనకి దీని సమస్య ఎస్ఓపి వస్తే కానీ మనం చెప్పలేం క్లియర్గా,
ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఉపసంహరణ కనీస సేవ అవసరాన్ని ఏకరీతిలో 12 నెలలు తగ్గించారు అన్నారు. అయితే ఈ మనకేంటి వివాహానికి అలాగే మనకి విద్యకి అండ్ గృహానికి అయితే ఓకే, ఎందుకంటే అక్కడ సర్వీస్ 7 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఉండాలి. సో 12 నెలలు ఓకే. కొన్ని చోట్ల ఏంటంటే ఈ ఏదైనా ఏ క్లెయిమ్ పాజిటివ్ విత్డ్రా పెట్టాలంటే కంపల్సరీగా 12 నెలలు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడైతే మనకి క్లియర్గా చెప్పలేదు. చూద్దాం సూప్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు అయితే చెప్తాను. ఓకే. అయితే ఈ 12 నెలలు అనేది ఓకే, ఎందుకంటే మనకి ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా లేకపోతే గృహ అవసరాల పరంగా తీసుకుంటే అది 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు సర్వీస్ ఉన్నారు కాబట్టి తగ్గించారు కాబట్టి దీని వరకు అయితే ఓకే. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే ఐదోది ఏంటంటే ఈ ప్రత్యేక పరిస్థితుల కింద సభ్యులు పాక్షిక ఉపసంహరణ గల కారణాలు స్పష్టం చేయాల్సి ఉండేది అనమాట. ప్రీవియస్లో అంటే మనం స్పష్టం ఎట్లాంటి డాక్యుమెంట్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. ఓకే. అయితే ఇక నుంచి ఏంటంటే ఇట్లాంటి క్లెయిమ్స్ అంటే మనం ఇట్లాంటి క్లెయిమ్స్ ఏది ప్రకృతి వైపరీత్యాలు అంటే న్యాచురల్ క్లైమేట్స్ అని చెప్పేసి, లేకపోతే సంస్థల లాక్డౌన్స్లు అంటే వేజెస్ అని చెప్పేసి, ఓకేనా. ఆ తర్వాత నిరంతర ఉద్యోగం కంటిన్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ 1 month అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. అంటువ్యాధి అంటే మనకి ఏంటంటే కోవిడ్, ఇంతకుముందు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్-19 పరంగా ఇట్లా మనం అమౌంట్ తీసుకున్నాం కదా. అయితే వీటిని రీజన్ బట్టే తీసుకోవాలి. రీజన్ బట్టే అంటే ఇప్పుడు న్యాచురల్ క్లైమేట్స్, ఇప్పుడు తుఫాను జరుగుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. తుఫాన్ల కాలంలో మనము ఈ ఆప్షన్ తీసుకోవాలి, ఇది ప్రకృతి వైపరీత్యాలనే ఆప్షన్ తీసుకుంటేనే అప్పుడే మనకి అంటే తుఫాను లేకపోతే ఏదైనా అట్లాంటి వైపరీత్యం ఉంటేనే క్లెయిమ్స్ అనేవి సెటిల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అదేం లేకుండా ఓకేనా, ఎటువంటి కారణం లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు, డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి కారణం లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మరి చూడాలి మరి. ఓకేనా. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఓకేనా. అన్న తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 25% అన్నారు చూడండి, 25% అండి. ఇక్కడ మనకి 100% తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఇక్కడైతే 25% అంటున్నారు. మన పిఎఫ్ ఖాతాలో ఉన్న అమౌంట్లో 70% అంటే 75% మనం డబ్బులు తీసుకోవచ్చు. బట్ 25% నిల్వ అనేది తప్పనిసరిగా ఉంచాలి అని చెప్పేసి అయితే ఒక ప్రతిగతి తీసుకొచ్చింది అన్నమాట ఈపీఎఫ్ఓ ఈ సిబిటి మీటింగ్లో. ఓకేనా. 25% సహకారాన్ని సభ్యులు ఎల్లప్పుడూ నిర్వహించాలి. అంటే కనీస బ్యాలెన్స్ అనేది ఇప్పుడు మనకి బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి ఉంటుంది కదా, అట్లాగే మనకి పిఎఫ్లో కూడా 25% బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇది ఎందుకు అంటే పదవీ విరమణ సమయాల్లో అనేక అవసరాలు ఉంటాయి అన్నమాట వృద్ధులకి. సో అట్లాంటి అవసరాలు తీర్చుకోవాలి, ఓకేనా, ఇబ్బంది పడకూడదు అనేసి ఈ కొత్త రూల్ తీర్చామని చెప్పేసి అయితే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు చెప్తున్నారు. సో అది నిజానికి ఓకే, బాగానే ఉంది. ఎందుకంటే ఆ టైంలో చాలామంది ఏంటంటే ఒక 50%, 20,000 కంటే తక్కువ, అలాగే ఒక 70% మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే 50,000 కంటే తక్కువ, ఒక 85% మెంబర్స్ అనేవాళ్ళు 1,00,000 కంటే తక్కువ ఇట్లా అమౌంట్ నిర్వహిస్తున్నారు, అలాగే తీసేస్తున్నారు కూడా. దాని కారణంగా ఎప్పుడైనా అంటే మనకి ఏంటంటే ఫ్యూచర్లో వృద్ధాప్యం ఆ సమయంలో డబ్బులు ఉండవు కదా, ఇలా అమౌంట్ విత్డ్రా చేస్తుంటే నిల్వ ఉండదు, తర్వాత ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో కనీసం ఒక 25% అయినా ఉంచాలన్న ఉద్దేశంతో వీళ్ళు తీసుకొచ్చామని చెప్పేసి ఉన్నారు. అది మన కోసమే అని చెప్పి కూడా అంటారు అనమాట. ఓకేనండి. సో ఆ తర్వాత మనకి వచ్చేసరికి ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ కూడా తెలియట్లేదు. ఇదేంటంటే ఇప్పుడు మనం ఫైన్ సెటిల్మెంట్ చేయాలంటే లెక్క ప్రకారం ఫైన్ సెటిల్మెంట్ చేసేటప్పుడు 2 months వెయిట్ చేసి ఓకేనా, ఎక్కడ ఉద్యోగం జాయిన్ అవ్వకుండా అప్పుడు మనం ఫైన్ సెటిల్మెంట్ చేస్తే డబ్బులు వచ్చాయి. ఓకేనా. ఫైన్ సెటిల్మెంట్ చేయాలంటే 2 months, ఉద్యోగం మార్చిన 2 months తర్వాతే ఎగ్జిట్ డేట్ ఇచ్చిన తర్వాతే మనం ఫైన్ సెటిల్మెంట్ అప్లై చేసేవాళ్ళం. అమౌంట్ ఎంప్లాయ్ షేర్ మొత్తం కలిపి వచ్చేసేది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు 2 నెలల నుంచి 12 నెలలకి ఓకేనా, 2 నెలల నుంచి 12 నెలలకి వీళ్ళు పొడిగించారండి. ఓకేనా. అది కూడా ఏంటంటే ఓన్లీ ఎంప్లాయీ షేర్ అంటే పిఎఫ్ డబ్బులు మాత్రమే. అదే మీరు పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే కనుక దాన్ని వీళ్ళు 2 నెలల నుంచి 36 నెలలకి పొడిగించారనమాట. అంటే మీరు 36 నెలలు అంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి పెన్షన్ అమౌంట్ తీసుకోవాలంటే కనుక అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. ఓకేనా. ఇది నిజానికి ఈ అప్డేట్ ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. 2 నెలల తర్వాత మనం అమౌంట్ తీసుకునే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని ఈపీఎఫ్ అమౌంట్ అనేది 12 నెలలు, అలాగే ఇది 36 నెలలు. అంటే 12 నెలల తర్వాత ఓన్లీ మనం 19 అప్లై చేసి మాత్రమే డబ్బులు తీసుకోగలం. 10 అప్లై చేయడం దీని ప్రకారం మీరు చెప్పిన ప్రకారం అయితే. బట్ 3 years తర్వాత అయితే అప్పుడు పెన్షన్ డబ్బులు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దీంతో పాటు ఏంటంటే
టంగ్స్టన్ అర్హతను రాజీ పడకుండా తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోగలరు ఆ టైంలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీని మీద మరి ఎట్లాంటి క్లారిటీ అయితే లేదు. సో ఇట్లా మనకి ఎస్ఓకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వీటి గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, ప్రస్తుతానికైతే ఇట్లా మనకైతే ఈ పెద్ద 7 మార్పులు అయితే ఈపీఎఫ్ తీసుకొచ్చింది సిబిటి మీటింగ్లో. ఓకేనా, ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఓకే, ఇంకా ఏంటంటే ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. సో వీటిలో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియో కామెంట్ చేయండి. అలాగే నన్ను కనెక్ట్ అవ్వాలంటే కనుక పెయిడ్ సర్వీస్ ఉంది. ఓకేనా, వాట్సాప్ నెంబర్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better